యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నేను ఎవరికి అమ్మలేదన్నయ్య, వాళ్ళే ఫ్రాడ్ చేస్తున్నారు. మర్యాదగా నిజం చెప్పరా, లేదంటే ఇక్కడే చేస్తావు. అనే నేను చెప్పేది నిజం. అన్నదమ్ములు ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇవ్వాలి గాని ఒకరినొకరు చంపుకోవడం ఏంటయ్యా? నాకు తెలిసి అఖిల్ తప్పు చేయడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. అవును సార్, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. అదేంటో తెలియడం లేదు. నేనున్నాను కదయ్యా, ఆ పొరపాటు ఎక్కడ జరిగిందో నేను కనుక్కుంటాను కదా. మమ్మల్ని మీరే విడిపించాలి సార్, మాకు మీరే దిక్కు. తెలుసయ్యా, ఇప్పుడు నేనే మీకు దిక్కు. నేను తప్ప మిమ్మల్ని ఇంకెవ్వరూ కాపాడడానికి రారు. మీరు నా పిల్లల్లాంటి వారయ్యా, నేను మీ తండ్రి లాంటి వాణ్ణి. అవునవును, కసాయి తండ్రి. ఇదిగో పిఏ, మన లాయర్తో మాట్లాడి వెంటనే వీళ్లకు బెయిలొచ్చేలా చూడు. అలాగే సార్. మీరేం భయపడకండి, మీకు అండగా నేనుంటాను. థ్యాంక్ యూ సార్, మా చెయ్యి వదలకండి సార్. అయ్యయ్యో, అంత ఈజీగా వదులుతానా మిమ్మల్ని? రోడ్డు మీదకు తెచ్చే వరకు వదలను. పదపి వస్తానయ్యా. అబ్బా, ఈ ఇంట్లో ఏడుపులు విని ఎన్ని రోజులైందో. ఈసారి హారిక కూడా ఏడుస్తోంది. వినసొంపుగా ఉంది. ఎందుకు ఏడుస్తున్నారు? మీ భర్తలు తప్పు చేశారు, శిక్ష అనుభవించబోతున్నారు. చేసిన పాపాలు ఊరికే పోతాయా? నువ్వేనా వదిన ఇలా మాట్లాడుతోంది? అచ్చ అన్న ఇలా మాట్లాడుతున్నా? ఏం చేయమంటావు వదినా? అలాంటి కొడుకుల్ని కని మేము కూడా పాపం చేశాం. మాకు శిక్ష తప్పదు. పిల్లలు ఎలాంటి వాళ్ళైనా గాని కడుపులో పెట్టుకోవాలి కదా వదినా. ఇన్నాళ్ళు ఆ పనే చేశాను. వాళ్ళెన్ని తప్పులు చేసినా కన్న ప్రేమతో దాచుకున్నాను. ఆయనంత చెప్పినా వాళ్ళకే సపోర్ట్ చేశాను. ఇప్పుడు ఇద్దరు కోడళ్ళు ఏడుస్తున్నారు. వీళ్ళకి నేను ఏ సమాధానం చెప్పాలి? ఏడవద్దని అలా చెప్తున్నారా అత్తయ్య? కన్న కొడుకులు అరెస్ట్ అయి జైలుకు వెళ్తే మీకు చీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదు కదా? చీమ కుట్టడం ఏంటి? గుండెల్లో కత్తులు గుచ్చుకుంటున్నాయి. అది నీకు అర్థం కావట్లేదా? ఎందుకు మా ఆయన్ని బావగారిని ఏదో దేశద్రోహం చేసినట్టు తిడుతున్నారు? లైఫ్ లో ఎదగాలనుకోవడం మేము చేసిన తప్ప? అడ్డదారిలో ఎదగాలి అనుకోవడం తప్పు. కష్టపడి పనిచేసి సంపాదించాలే గాని మోసం చేసి కాదు. రా చూడు, మీ అన్నయ్యని అఖిల్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారు. మీ వదిన హారిక ఒకటే ఏడుస్తున్నారు. వారిని మీ అమ్మ ఓదార్చకపోగా తిరిగి తెప్పి పడుస్తోందిరా. అన్నయ్యకి అఖిల్కి ఏం కాదమ్మా. ఏడవకక్క, బాధపడుకు హారిక. బావగారిని అఖిల్ని ఆయన బయటకు తీసుకొస్తారు. ఏమని బయటికి తీసుకొస్తాడు వసు?
వాళ్ళు తప్పులు చెయ్యకపోతే మంచివాళ్ళని చెప్పి విడిపించొచ్చు. వాళ్ళు మీ పట్ల దారుణంగా ప్రవర్తించారు. అలాంటి వాళ్ళని ఏ ముఖం పెట్టుకుని బయటికి తీసుకొస్తాడు? మన ఫ్యామిలీలో ఏం జరిగినా అది మన పర్సనల్ అమ్మా. కానీ బయట వాళ్ళు ఎవరో వచ్చి అన్నయ్యని అఖిల్ని నేరస్తులు అంటే నేను ఊరుకునేదే లేదు. వాళ్ళు తప్పు చేశారభి. మీరు చూసారా అత్తయ్య? మేము తప్పు చేయడం మీరు చూసారా? తప్పంతా నువ్వు అఖిల్ చేశారు. మిమ్మల్ని గుడ్డిగా నమ్మి భాస్కర్ చేసిన తప్పు. నువ్వు తప్పించుకున్నావు. వాళ్ళిద్దరికీ శిక్ష పడబోతోంది. ఎవరికి శిక్ష పడదమ్మా. నేనుండగా నా అన్నయ్య మీద తమ్ముడి మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. వాళ్ళకేం కాదు. మీరు ధైర్యంగా ఉండండి. వసు గారు, మీరు ఇక్కడే వీళ్ళకి తోడుగా ఉండండి. నేను స్టేషన్కి వెళ్ళి అన్నయ్యని అఖిల్ని తీసుకొస్తాను. ఏమంటావు పిఏ? లోపల నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? టాలీవుడ్లో ప్రకాష్ రాజ్ని, బాలీవుడ్లో నానా పటేకర్ని మించిపోయారు సార్. ఆ సినిమా వాళ్ళకు కాకుండా రాజకీయ నాయకులకు ఆస్కార్ అవార్డు ఇస్తే ఫస్ట్ మీకే వస్తుంది సార్. అంతలా యాక్ట్ చేశారంటావా? భలేవారే, జీవించేశారు సార్. మీ కళ్ళల్లో నీళ్లు చూసి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇదే పర్ఫార్మెన్స్ ఆ అభిరామ్ ముందు కూడా చెయ్యాలి. వాణ్ణి కూడా నమ్మించాలి. అక్కడ మీ పప్పులేం ఉడకవులేండి. నీ వెధవ మైండ్ వాయిస్ లాపి ప్రోగ్రెస్ ఏంటో చెప్పు. ఆ ఇంటి నుంచి అభిరామ్కు ఫోన్ వెళ్ళింది సార్. అభిరాము ఆ ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు సార్. అదిగో వచ్చేసారు సార్. అభిరామ్, ఎంత ఘోరం జరిగిపోయింది అభిరామ్. ఏ తప్పు చేయకపోయినా మీ అన్నయ్యని తమ్ముణ్ణి పోలీసులు అరెస్ట్ చేసి సెల్లో పెట్టారు. ఆల్రెడీ ఎస్ఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడంట. నేను ఎంత చెప్పినా వినట్లేదు అభిరామ్. మినిస్టర్ గారితో మాట్లాడి బెయిల్ ఏర్పాటు చేస్తాను. నువ్వేం వరీ అవ్వకు, అంతా నేను చూసుకుంటానులే. ఏంటి సార్, మీరు అంత పెద్ద డైలాగ్ చెప్పినా ఆ అభిరామ్లో అసలు రియాక్షనే లేదు. అసలు రియాక్షన్ లోపల ఉంటుంది పియ్యే. పద చూద్దాం. ఏయ్, ఎవరు నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు? సెల్లో ఉన్నది మా అన్నయ్య తమ్ముడు, వాళ్ళతో మాట్లాడాలి. ఏదైనా రేపు కోర్టుకు వచ్చి మాట్లాడుకోండి. ఇక్కడ ఇప్పుడు పర్మిషన్ లేదు, బయటికెళ్ళు. సెక్షన్లు ప్రొసీడింగ్స్ అన్నీ నాకు తెలుసు ఇన్స్పెక్టర్. 2 నిమిషాలు మాట్లాడి వెళ్తాను ప్లీజ్. పాపం వెళ్ళనివ్వవయ్యా ఎస్ఐ. అతనే పరాయివాడు కాదు, మన సొంత మనిషే. సరే వెళ్ళండి. అన్నయ్య, అఖిల్, మీకేం కాదు, నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటావు? నీ వల్ల ఏమవుతుంది?
అది కాదు అఖిల్, అసలు ఏం జరిగింది? నీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. నువ్వెవరిందులో ఇన్వాల్వ్ అవడానికి? అదేంటి అఖిల్, ఇలాంటప్పుడు కూడానా? ఇదంతా నీ వల్లే వచ్చింది. ఆ రోజు ఆ పొలం అమ్ముంటే ఏ గొడవ ఉండేది కాదు. అప్పుడు అడ్డుపడ్డావు, ఇప్పుడు ముసలి కన్నీళ్లు కారుస్తున్నావు. ఓదార్చడానికి వచ్చావా? మనం పొలం అమ్మకపోవడానికి మీరు అరెస్ట్ అవ్వడానికి సంబంధం ఏంటి అఖిల్? అంతా నాకు అనవసరం. మీ సాయం మాకు అవసరం లేదు. మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన చూసుకుంటారు. అసలు ఏం జరిగింది అఖిల్? ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? హీరో అవుదాం అనుకుంటున్నావా? ఇప్పటికే మా అమ్మ నాన్న నిన్ను నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడు మమ్మల్ని బయటికి తీసుకెళ్లి మాతో నీ పల్లకి మోయించాలనుకుంటున్నావా? అన్నయ్య, అఖిల్ కోపంలో ఉన్నాడు. నువ్వేనా చెప్పన్నయ్య? సారీ అభి, ఇప్పుడు నేనేం చెప్పలేను. అసలు ఏం జరిగిందో చెప్పన్నయ్య. ఏం జరిగినా ఇక్కడ ఎమ్మెల్యే గారు చూసుకుంటారు. నువ్వు వెళ్ళిపో. ఎలా వెళ్ళగలనన్నయ్య? మిమ్మల్ని బయటికి తీసుకొస్తానని అమ్మకి, వదినికి, హారికకి చెప్పొచ్చాను. నువ్వు మాట ఇవ్వడం వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. నీ సాయం ఎవరు కోరుకోవట్లేదు ఇక్కడ. ఎమ్మెల్యే గారిని మించిన గొప్పవాడు నువ్వు. నేను నీ అన్నయ్యనరా. ఇదిగో వీడొక్కడైనా అన్నయ్య, ఇక ఏ అన్నా నాకు లేడు. అన్నయ్య, అఖిల్ ఏదో ఆవేశపడుతున్నాడు. మీరైనా చెప్పండి. నేను ఆలోచించే చెప్తున్నాను అభి. నిజంగా నీ సహాయం మాకు అక్కర్లేదు. నువ్వేమైనా సహాయం చేయాలనుకుంటే ఈ అరెస్ట్ విషయం మా వియ్యంకుడికి తెలియకుండా చూడు. అంతకు మించి నీ సహాయం మాకొద్దు. వెళ్ళిపో. ఎస్ఐ గారు, ఇతనికి మాకు ఏ సంబంధం లేదు సార్. ఇతన్ని బయటికి వెళ్ళమని చెప్పడం ముందు. అరే, అభిరామ్, బాధపడుతున్నావా అభిరామ్? మాకు కూడా బాధగానే ఉంది. ఏం చేస్తావు చెప్పు. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. నువ్వేం వరీ అవ్వకు అభిరామ్. ఇందాక చెప్పినట్టు మీ అన్నయ్యని తమ్ముణ్ణి బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. రేపటికల్లా భాస్కర్, అఖిల్ బయటకు వచ్చేస్తారు. నువ్వు హ్యాపీగా వెళ్ళు. ఇదే విషయం నువ్వు ఇంట్లో చెప్పు. లేడీస్ కూడా హ్యాపీ అవుతారు. పిఏ, వాడు నా మాటలు నమ్మాడంటావా? నమ్మకపోయినా మిమ్మల్ని ఏమనకుండా సైలెంట్గా వెళ్ళిపోయాడు కదా సార్, అదే సంతోషం. ఇప్పుడు వాడు నన్ను ఏమీ అనలేడు పిఏ. వాడి అన్నా తమ్ముడు బయటికొచ్చేంత వరకు కూడా వాడి ఊపిరిని కూడా లోపలే బిగపెట్టుకుంటాడు. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిపోయిందేంటి? అంతా సక్రమంగా జరుగుంటే ఈ పాటికి మన అమెరికాలో ఉండేవాళ్ళం. అంతేలే, మనది కాని సొమ్ముకు ఆశపడితే ఇలాగే ఉంటుంది. ఆపుతావా?
నేను అసలు టెన్షన్లో ఉంటే మీ టార్చర్ ఏంటి? ఒక పక్క అమెరికా ట్రిప్ ఆగిపోయింది, ఇంకో పక్క అఖిల్ అరెస్ట్ స్టేషన్లో ఉన్నాడు, మరో పక్క మన ఆస్తిని ఇంకెవడు తన ఆస్తి అంటున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, బుర్ర వేడెక్కిపోతుంది. నువ్వెందుకే బుర్ర బద్దలు కొట్టుకోవడం? ఇంటికి లాయర్ వచ్చాడుగా, అతను చూసుకుంటాడు. లాయర్ వచ్చారా? మరి ఆ విషయం చెప్పవే, పద. కేసు చాలా స్ట్రాంగ్గా ఉంది అభిరామ్ గారు. మీ బ్రదర్స్ ఇద్దరు సంతకాలు చేసిన పేపర్స్ పక్కాగా ఉన్నాయి. మనం డిఫెన్స్ చేయలేం. ఇదంతా తమకు తెలియకుండా జరిగిందని మా అన్నయ్య అఖిల్ చెప్తున్నారు కదా లాయర్ గారు. మనం ఈ విషయాన్ని కోర్టులో ప్రూవ్ చేయలేం కదా అభిరామ్ గారు. వాళ్ళంతా స్ట్రాంగ్గా కేసు ఫైల్ చేశారు. మీ ఆస్తులతో తనకి ఏ సంబంధం లేనట్టు మీ భాస్కర్ అన్నయ్య సంతకాలు చేశారు. ఆస్తి అంతా తనదే అని అది ఇద్దరికీ అమ్ముతున్నట్టు మీ అఖిల్ సైన్ చేశాడు. అంటే ఇద్దరూ బలంగా ఇరుక్కున్నారన్నమాట. వాళ్ళు చేసిన తప్పులకి పాపాలకి ఇలాగే జరగాలి. కష్టపడకుండా వచ్చిన ఆస్తిని నిలబెట్టుకోలేని దద్దమ్మ. నాన్న ప్లీజ్ మీరు ఆగండి. ఆస్తి పోవడం మాత్రమే కాదండి, ఫ్రాడ్ అని ప్రూవ్ అయితే మీ అబ్బాయిలిద్దరికీ జైలు శిక్ష కూడా పడవచ్చు. పడని అప్పుడు కాని బుద్ధి రాదు వెధవలకి. నాన్న ప్లీజ్. లాయర్ గారు దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి. ఎంత మనీ ఖర్చు అయినా పర్లేదు, మా అన్నయ్య అఖిల్ బయటికి రావాలి. ఖర్చు పెట్టడానికి మీ దగ్గర డబ్బెక్కడుంది బావగారు? మా డబ్బే కదా ఖర్చు పెట్టాలి. మీ డబ్బేంటి? మీ అమ్మ నాన్న ఇచ్చారా? మీ అమ్మ నాన్న కూడా ఇవ్వలేదు కదక్కా. అభి ఇచ్చాడు కదా. అత్యాశకు పోయి ఇంత దాకా తీసుకొచ్చారు. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. నేనేం చేశాను? అఖిల్కి లేనిపోని ఆశలు కల్పించి దురాశ పుట్టించావు. మీ ఇద్దరూ కలిసి మా ఆయన్ని మోసం చేసి సంతకాలు పెట్టించుకుని ఆస్తంతా మీరే కొట్టేయాలనుకున్నారు. ఆ ఆస్తిని ఇద్దరికి అమ్మి అమెరికా పారిపోవాలనుకున్నారు. పక్కా మోసగాళ్ళు మీరు. మాటలు వేరే కక్క. ఎవరు మోసం చేశారు? బావగారికి తెలివిలేదా, నీకు తెలివిలేదా? అంతా మీ అతి తెలివితేటలే. అవే మన కొంప ముంచాయి. సొంత వాళ్ళనే చీట్ చేశారు మీరు. మీరు బాగుపడరు. ఆపండి. ఏంటక్క ఇది? నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావేంటి? మరేం చేయమంటావు వసు? ఏ పాపం ఎరగని మా ఆయన అరెస్ట్ అయ్యి స్టేషన్లో ఉన్నారు. ఈ విషయం బియ్యంకులకి తెలిస్తే రేపు శ్రావ్య పెళ్లి జరుగుతుందా? అరెస్ట్ అయింది మీ ఆయన మాత్రమే కాదక్క, మా ఆయన కూడా. చెయ్యని తప్పుకి ఆయన పరువు కూడా పోతుంది. ఆగు హారిక, లాయర్ గారు ముందు ఏంటిది? మొదలు పెట్టింది ఎవరు? ఆవిడా నేనా? మీరు తప్పు చేశారు కాబట్టే అన్నాను. మీరు మంచిగా ఉంటే ఇలా జరిగేదా? అంటే మీరే మంచివాళ్ళు, మేం చెడ్డవాళ్ళమా? ఇక్కడ ఎవరు అంత నీతిమంతులు లేరు, అందరూ దొంగలే. స్టాప్ ఇట్. ఇంట్లో ఏం జరుగుతుంది? మీరేం మాట్లాడుతున్నారు? ఇంకెవరో మాట్లాడకండి. ముందు అన్నయ్యని అఖిల్ని బయటికి తీసుకురావాలి. అది వదిలేసి మీరు గొడవ పడుతున్నారు. లాయర్ గారు
నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. చెప్పండి, లా ప్రకారం ఉంటే అప్లై చేద్దాం. లాని పక్కన పెట్టి చెప్తున్నాను. ఈ విషయాన్ని కోర్టు బయట సెటిల్ చేసుకుందాం. ఎలా చేస్తాం? కేసు పెట్టిన వాళ్ళు విత్డ్రా చేసుకుంటే? కేసు ఎలా విత్డ్రా చేసుకుంటారు అభిరామ్ గారు? అందుకు మీరు ఒక మెట్టు దిగాల్సి వస్తుంది. నా కొడుకుల కోసం అభి ఇప్పటికే ఎన్నో మెట్లు దిగాడు లాయర్ గారు. ఎన్నోసార్లు తల వంచాడు. ఇంకా దిగడానికి మెట్లు లేవు. ఉంటే అది ఆఖరి మెట్టై ఉంటుంది. నాన్న, అన్నయ్య తమ్ముడు బయటికి రావాలి. అందుకోసం ఏమైనా చేస్తాను.